కనుక సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను కలిగిన వారమై, మీ జ్ఞానమైన సత్యమైన నా తండ్రి, నా తండ్రి స్వరూపమైన క్రీస్తును పరిపూర్ణంగా తెలుసుకున్న వారమై, దైవత్వంలోనికి ప్రభు మేము వచ్చినట్లుగా ఈ యొక్క వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచుకుంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం, అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా మన దృష్టిని వాక్యం వైపే కేంద్రీకరించే ప్రయత్నం చేద్దాం. మీరు నేర్చుకుంటున్నారు, క్రీస్తు యొక్క ఉనికి అన్న అంశాన్ని నేర్చుకుంటున్నారు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. ఎక్కడ ఉన్నవాడు అంటే తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నవాడు. యేసుక్రీస్తు ఎక్కడివాడు అంటే ఆయన పైనున్నవాడు, అనగా పైనుండి వచ్చినవాడు. ఈ లోకానికి రాకమునుపు పరలోకములో తండ్రి యొక్క మహిమలో ఉన్నవాడు అని నేర్చుకున్నాం. ఆ తర్వాత జగత్తును సహితం సృష్టించుటలో యేసుక్రీస్తు వారి యొక్క పాత్ర ఏమైనా ఉందా అని అంటే ఆయన లేకుండా ఏదియూ కలగలేదు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆయన లేకుండా కలగలేదు అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుతూ, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అని యోహాను రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తూ, ఆయనే యేసుక్రీస్తు వారిని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసాం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు అని. అనగా వాక్యమైన యేసు లేకుండా ఏదీ కలగలేదు. అవి ఏవి అనంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి చూస్తే, అవి పరలోకమందున్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ అవి ప్రభుత్వములైనను మరి ఏదైనా సరే అవి క్రీస్తును బట్టి కలిగినవి అనే సంగతిని మనము చూస్తూ వచ్చాం. ఆయన లేకుండా ఏదీ కలగలేదు అని అంటే అది ప్రకృతి సంబంధమైనదే కాదు, కానీ పరలోక సంబంధమైనవి కానీ సృష్టించబడిన ప్రతి సృష్టము, అది పరలోకము కావచ్చు, భూలోకము కావచ్చు, పాతాళ లోకం కావచ్చు, కంటికి కనబడేవి కావచ్చు, కనబడనివి కావచ్చు, సమస్తమును ఆయన యందు సృష్టించబడెను. ఎవరి యందు సృష్టించబడెను? క్రీస్తునందు సృష్టించబడెను అన్న సంగతిని మనం నేర్చుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా, 1 కొరింథీ 8:6లో కూడా అక్కడేముంది అని అంటే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మన ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను అని మనం నేర్చుకున్నాం. దేవుని నుండి యేసుక్రీస్తు ద్వారా కలిగింది అంటే, రెండో పాయింట్ చూస్తే సృష్టి నిర్మాణంలో యేసుక్రీస్తు యొక్క పాత్ర ఉనికి ఏంటి అని అంటే, అది పరలోకమందు కానీ భూమి మీద కానీ లేకపోతే సృష్టించబడిన ప్రతి సృష్టిములో యేసుక్రీస్తు వారి పాత్ర ఉన్నది అని మనకు అర్థమైంది. ఆయనది ఎలాంటి పాత్ర అంటే, ఆయన లేకుండా ఏది కలగలేదు కదా. మరి అలాగైతే పరలోకమందున్న దేవుడి నుండి క్రీస్తు ద్వారా కలిగెను అని అంటున్నాం. అంటే దేవుని నుండి క్రీస్తు ద్వారా ఎలా కలిగింది సృష్టి అని ఆలోచిస్తే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ వచ్చాం. ఓనర్ ఉంటాడు, వర్కర్ ఉంటారు కదా, ప్రొడ్యూసర్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు కదా. అలాగే ఓనర్
దేవుడైతే భూమియు దాని సమస్తమును ఎవరివట? యెహోవావే కదా. మరి యెహోవావైనటువంటి యొక్క భూమి మరియు సమస్తము సర్వసృష్టి యెహోవా దేవునిది అయితే వాటిని కలగజేసింది ఎవరు అని అంటే దేవుడు కలగజేశాడు, అలాగునని మరొక వ్యక్తి కూడా కలగజేశాడు అని మనకు అర్థమవుతుంది. ఎక్కడనంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనములో కదా. ఆయన ఎవరు అయినానంటే ఆయన దేవుడి జ్ఞానముగా 8వ అధ్యాయంలో పరిచయం అవుతున్నాడు. ఎవరు ఈయన దేవుని జ్ఞానం అంటే ఎవరు అని అంటే ఆయనే యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారే దేవుడి జ్ఞానముగా అక్కడ కనబడతాడు. ఆయన గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ప్రధాన శిల్పి. నిజానికి కలగచేస్తుంది ఎవరు అని అంటే దేవుడు. దేవుని ఎదుట అనగా దేవుడు సర్వ సృష్టిని కలగజేస్తున్న సమయంలో ప్రధాన శిల్పిగా ఎవరున్నారట? యేసుక్రీస్తు వారు ఉన్నాడు అనేది కూడా మనం మాట్లాడుతూ వచ్చాం. అంటే ప్రధాన శిల్పి అంటే శిల్పి ఏం చేస్తాడు? ఒక ఆకారము లేని దానికి ఆకారాన్ని ఇస్తాడు. కుమ్మరి వాడు ఉన్నాడు అనుకోండి, అతడు కూడా ఒక శిల్పి. ఒక శిల్పి రాళ్లను బొమ్మలుగా మార్చగలిగిన శిల్పి ఉన్నాడు అనుకోండి, ఆకారము లేనటువంటి ఆ యొక్క రాతిని యజమాని యొక్క ఉద్దేశం మేరకు ఏ ఆకారం అయితే కావాలో ఆ ఆకారానికి మలిచేవాడే శిల్పి, అంతే కదా. ప్రధాన శిల్పి అని అంటే ఆ శిల్పి లేకుండా మరి ఏ శిల్పి పని చేయలేడు. అంటే ప్రధాన శిల్పి అని అంటే ప్రాముఖ్యమైన శిల్పి. ఈ సృష్టి నిర్మాణ క్రమంలో దేవుడు ఏదైతే ఈ ప్రకృతి ఈ సృష్టి ఎలాగైతే ఉండాలనుకున్నాడో అలాంటి ఆకారముగా చేసింది ఎవరు అనంటే శిల్పకారుడైన ప్రధాన శిల్పి అనబడిన యేసు ప్రభు వారే. అందుకే ఒక యజమాని తన ఇంటిని కట్టుకోవాలన్నప్పుడు ఒక మ్యాప్ను చూపిస్తాడు. నా ఇల్లు ఇలా ఈ ఆకారంలో కట్టబడాలి అని. అప్పుడు శిల్పి లేదా మేస్త్రి ఏం చేస్తాడు? ఆ మ్యాప్ను బట్టి ఏం చేస్తాడండి? కడతాడు. ఆ రూపం రాకమునిపే యజమాని ఈ రూపం రావాలని ముందే చూశాడు. ఆ రూపానికి తీసుకొచ్చేది ఎవరు? శిల్పి. అవును కదా. అలాగునని యేసు ప్రభు వారు కూడా చూడండి, యజమాని కావాలని అనుకున్నాడు, యజమాని వల్ల అవుతుంది కానీ యజమాని మరొక వ్యక్తికి పని అప్పగించాడు. ఎవరికి పని అప్పగించాడు అని అంటే ప్రధాన శిల్పి అనబడే క్రీస్తుకు పని అప్పగించాడు. కాబట్టి భూమి గురించి కానీ సర్వసృష్టి గురించి కానీ ఈ సృష్టి నిర్మాణం గురించి మనం ఆలోచిస్తే అందుకు ఇందాక చదివినటువంటి వచనాలన్నీ అవే చెప్తున్నాయి. దేవుని నుండి క్రీస్తు ద్వారా సమస్తమును కలిగినది కనుకనే యేసు ప్రభు వారు ప్రధాన శిల్పి. రెండో పాయింట్ అర్థమైంది. సృష్టి నిర్మాణ క్రమంలో క్రీస్తు యొక్క పాత్ర. ఆయన లేకుండా ఏది కలగలేదు. అవును కదా, రైట్. కానీ సృష్టికి యజమాని ఎవరు? తండ్రి అయినా దేవుడు. ఆయన సృష్టికర్త. యేసుక్రీస్తుని కూడా ఏమనొచ్చు మనము? సృష్టికర్త అని కూడా అనవచ్చు. అవును కదా. అనగా ఇద్దరు సృష్టికర్తలా అండి అంటే అలా కాదు. కానీ పరలోకమందున్న దేవుడు సృష్టికర్త. ఆయన యొక్క ఉద్దేశానికి ప్రతిరూపం ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు వారు. కనుకనే యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ లాస్ట్ వీక్లో కూడా చెప్పాము. ఏముంది అక్కడ అనంటే ఆయన ఆదియందు వాక్యం ఉండెను. వాక్యముగా ఎందుకు పోల్చాడు యేసు ప్రభు వారిని యోహాను గారు? అంతేకాకుండా యోహాను పత్రికలో కూడా, మొదటి పత్రికలో కూడా వాక్యంగానే పోలుస్తాడు. యోహాను గారు ఎక్కువ మట్టుకు యేసుక్రీస్తును వాక్యముగా పోలుస్తాడు. ప్రకటన గ్రంథాన్ని రాసింది కూడా యోహాను గారే. ఆయన కూడా క్రీస్తును అక్కడ కూడా వాక్యంగా పోలుస్తాడు. ఇదంతా మనం మాట్లాడుతూ వచ్చాం, రైట్. యేసుక్రీస్తు వారు వాక్యముగా అయితే ఎందుకు వాక్యంగా పోల్చాడు అని అంటే
అనగా తండ్రి అయిన దేవుని నోట నుండి మాట వస్తే ఆ మాటకు ప్రతిరూపము చేసేదెవరు? క్రీస్తే. అర్థమవుతుందండి? దేవుని నోటి నుండి ఆజ్ఞ రావడమే ఆలస్యం, దేవుని నోటి నుండి మాట రావడమే ఆలస్యం. ఆ మాటకు కార్యరూపం చేసేది ఎవరు? క్రీస్తు. సృష్టి నిర్మాణం చూసాము, అలాగే జరిగింది, అంతే కదా. దేవుడిది కావాలన్నప్పుడు ఆదికాండం మనం చూస్తాము. ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే అక్కడ సృష్టి నిర్మాణ క్రమాన్ని చూస్తాం మనం కదా. ఈ సృష్టి నిర్మాణ క్రమంలో అక్కడ దేవుడు వెలుగు కలుగునుగాక అని పలకగా వెలుగు కలిగేను. ఎలా కలిగింది వెలుగు అన్నది అక్కడ డీటెయిల్ లేదు కానీ అక్కడ అంతకంటే ముందు గణాంధకారపు చీకటి ఉంది కదా. వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. ఎలా వెలుగు కలిగింది అన్నది మరలా మన బైబిల్లో అక్కడ వెతికితే తెలుస్తుంది. మనం దాన్ని కూడా ధ్యానించాం. ఏంటంటే చీకటిలో నుండి వెలుగు ప్రకాశించాలన్నప్పుడు చీకటిలో నుండి ఎవరైనా వెలుగును చేయగలరా? కానీ చేసిన వ్యక్తి ఉన్నాడు. ఆయనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని స్వరూపమునందున్న దేవుని పాత నిబంధన గ్రంథంలో దేవుని మాట పలికిన వెంబడే ఆ పలుకుకు కార్యరూపం చేసేది క్రీస్తు. ఈ విధంగా ఆదికాండం 1వ అధ్యాయములో 6 దినములలో దేవుడు చేసిన ప్రతి పనికి దేవుడు కలగాలన్నాడు. కలగ చేసింది ఎవరు? ప్రభువారు. మనకు అర్థమైంది కదా. ఎందుకంటే ఆయన ప్రధాన శిల్పి. ఇది చాలాసార్లు విన్నారు, కానీ చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి మనం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. తర్వాత సృష్టి నిర్మాణ క్రమంలో క్రీస్తు యొక్క పాత్ర, ఆయన ఉనికి మనకు అర్థమైంది. ఆయన సృష్టిని చేశాడు. ఆయన ఉనికి ఏంటంటే ప్రధాన శిల్పి. తరువాత మరి 3వ పాయింట్గా సృష్టి నిర్మాణం తర్వాత యేసుక్రీస్తు వారు ఎలా కనబడ్డాడు? సృష్టి నిర్మాణంలోనే ఆదాము హవ్వలను దేవుడు చేయాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలోను 28వ వచనంలో చేసేస్తాడు కదా. మనుషులను దేవుడు ఎవరి స్వరూపమందు చేశాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేస్తాను అంటున్నాడా? చేయుద్ధము అంటున్నాడా? అది బాగా అండర్లైన్ చేసుకోవాలి. అది చేయుధం, అది కామన్ వర్డ్, అది అనుకుంటాం, కానీ దాంట్లో ఎంతో సత్యం దాగి ఉంది. అక్కడ ముగ్గురు, ఒకటి తండ్రి, మరొక వ్యక్తి కుమారుడు, మరొక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. మనం క్రీస్తు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, యేసుప్రభు వారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, యేసుప్రభు వారు కూడా మన నిర్మాణములో అనగా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని దేవుడు చెప్పినప్పుడు మనల్ని దేవుడు చేశాడు కదా. దేవుడు చేసినప్పుడు మన నిర్మాణములో అంటే మానవుల యొక్క ఆది దంపతులైన మొదటి మానవులైన ఆదాము హవ్వల నిర్మాణములో యేసుక్రీస్తు వారి పాత్ర ఉన్నదనొచ్చా లేదనొచ్చా? ఉన్నది కదా. దానినే పౌలు గారు రాశారు 1 కొరింథీ 8వ అధ్యాయము 6వ వచనములో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒకడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను అని చెబుతూ ఫైనల్గా అంటాడు, మనమును ఆయన ద్వారా కలిగిన వారమే. ఉందా లేదా చూడండి మాట. మనమును అంటే మనుషులమైన మనమును ఎవరి ద్వారా కలిగిన వారము? యేసుక్రీస్తు ద్వారా కలిగిన వారమే. అంటే సర్వ సృష్టి నిర్మాణ క్రమంలో యేసుక్రీస్తు వారు, ఆయన పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. రైట్. కాబట్టి మనము కూడా ఆయన ద్వారా కలిగిన వారమే. రైట్. ఇక సృష్టి నిర్మాణం తర్వాత ఆయన ఎలా ఉన్నాడు? ఇందాక అనుకున్నాం, దేవుని ఆజ్ఞ ఏది బయలువెడిలినా ఆ ఆజ్ఞకు ప్రతిరూప కార్యం చేసేది ఎవరు అనుకున్నాం మనము? యేసుప్రభు వారే. అవునా కదా?
కాబట్టి పాత నిబంధన గ్రంథంలో కొన్ని వారాల నుంచి ఎన్నో చూసుకుంటూ వస్తున్నాం మనం. ఏంటది అని అంటే, మొట్టమొదటిగా ఆయన చేస్తున్నటువంటి పనులు ఏంటంటే, దేవుడు ఎవరికి కనబడడు కదా. కానీ ఇశ్రాయేలీయులు దేవుని చూశారా లేదా? దేవుని చూశారా లేదా? దేవుడిని ఎవరు చూడలేదు అని చెప్పిన బైబిలే ఇశ్రాయేలీయులు యెహోవాను చూచియు వారు చనిపోలేదట. అంటే అర్థం ఏంటి అంటే, వారు చూసింది ఎవరిని? క్రీస్తును చూశారు అని మనం మాట్లాడుతూ వచ్చాం. క్రీస్తును చూశారంటారు ఏంటండి? అక్కడ యెహోవాను చూశారు అని ఉంది కదా అని మాట్లాడితే, వాస్తవానికి యెహోవా యొక్క నామమును ఎవరో ధరించుకున్నారు, ఎవరికో ఇచ్చాడు ఆయన. ఇశ్రాయేలీలు నడిపిస్తున్న సందర్భంలో ప్రత్యేకంగా తన స్వరూపమునందున్న లేదా తన పని అనగా దేవుని యొక్క పనిని చేయడానికి దేవుడు ఒక దూతను పంపించాడు. ఇశ్రాయేలీలకు ముందుగా దూత నడుస్తాడు. ఇశ్రాయేలీలు నడిపించేవాడే ఆ దూత, మోషే కాదు. మోషే గురించి చెప్తాడు. కానీ ఇప్పుడు మనం మాట్లాడేది ఎవరనంటే, మోషే కాకుండా పరలోకము నుండి పంపబడిన దూత. ఆయనకి ఎవరి పేరు పెట్టబడిందనంట? నా నామము పెట్టబడి ఉన్నది, ఆయనకు కోపము రేపవద్దు అంటాడు. ఆయన పేరు ఏం పేరు అనంటే, అందుకే మనము అంతకంటే ముందు లోతు సమయంలో మనం చూస్తూ వచ్చాం. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అవుతున్న సందర్భంలో అక్కడ ఏంటంటే, అగ్నిగంధకములను యెహోవా ఆకాశం నుండి కురిపించాను. భూమి మీద కూడా మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? ఈ అగ్నిగంధకములు కురిపించే క్రమంలో ఇద్దరు కనిపిస్తున్నారు మనకు అక్కడ. భూమి మీద ఒక యెహోవా, పైనుండి కురిపిస్తున్న మరొక యెహోవా. ఇద్దరు యెహోవాలు కనబడతారు మనకు. కానీ వాస్తవానికి దేవుడు ఒక్కడా ఇద్దరా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కానీ తండ్రి నామమున ఆయన పనిని చేయడానికి వచ్చిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే, ఆయనే యేసు ప్రభువారు. పాత నిబంధన గ్రంథంలో దేవుని స్థానంలో వచ్చి దేవుడిగా వారికి కనబడి దేవుని పనులన్నిటిని చేసిన వ్యక్తి ఎవరు అనంటే యేసు ప్రభువారే అని మోషేకు పొదలో కనబడిన దూత సందర్భంలో చూసాము కదా. అలాగున ఇందాక ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్నిగంధకముల చేత పట్టణాలను కాల్చివేస్తున్నప్పుడు అక్కడ యెహోవాగా కనబడిన వ్యక్తి క్రీస్తుగా చూసాము. ఆ తర్వాత మరి ఇంకా చాలా చోట్ల దూతగా కూడా చూస్తూ వచ్చాము. యాకోబు కూడా పోరాడింది. ఒక దూతతో పోరాడాడు. ఏ దూతతో పోరాడాడు? ఆ దూత ఆర్డినరీ దూత కాదు. ఎవరనంటే, నువ్వు మనుషులతో కాదు. ఎవరితో పోట్లాడేవంటున్నాడు అక్కడ? నువ్వు దేవునితో పోరాడి గెలిచితివి కనుక నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అంటాడు కదా. కాబట్టి ఇశ్రాయేలు పోరాడిన దూత ఎవరు అనంటే, ఆయన గురించి ఏముంది అక్కడ అంటే, దేవుడితో పోరాడి గెలిచితివి అని అంటాడు. కాబట్టి ఆ దూత కాదు, దేవుని దూతగా వచ్చిన దేవుని స్థానములో ఉన్న దేవుడు అనబడిన యేసు ప్రభువారు కదా. ఇదంతా పాత నిబంధన గ్రంథంలో సృష్టి నిర్మాణం తరువాత ఆయన పని అలా ప్రారంభించి పాత నిబంధన గ్రంథంలో దూతగా యేసు ప్రభువారు కనబడుతూ వచ్చాడు. రైట్, యెహోవాగా కనబడుతూ వచ్చాడు. అనగా ఆయన చూసి దేవుడే అనుకున్నారు, ఆయన చూసి తండ్రి అనుకున్నారు. ఆయన దూతగా కూడా వచ్చాడు. అంతేకాకుండా వివిధ రకాలుగా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు పాత నిబంధన గ్రంథంలో. దానిని ఇంగ్లీష్లో అంటారు ఇన్కర్నేషన్ అని అంటారు, అంటే అవతారము అని అంటారు. వారి ఉద్దేశం వేరు అవతారం అనే దాంట్లో. ఇక్కడ అవతారం అని కాదు, దేవుడి పని నిమిత్తమై ఆయన ఒకప్పుడు దూతగా కనబడ్డాడు, ఒకప్పుడు దేవుడిగా కనబడ్డాడు, ఒకప్పుడు ఎలా కనబడ్డాడంటే మేఘ స్తంభంగా కనబడ్డాడు. అదే రకంగా రాత్రి
అగ్ని స్తంభంగా కనబడ్డాడు కదా. ఇంకా పాత నిబంధన గ్రంథంలో వివిధ రకాలుగా కనబడ్డాడు ఆయన, రైట్. అయితే ఇది పాత నిబంధనలో. క్రీస్తు ఎవరి పనులు చేస్తున్నాడు పాత నిబంధన గ్రంథంలో? తండ్రి పనులే చేస్తున్నాడు. అర్థమైందా? అందుకే యేసుక్రీస్తు ఏమని పేరు ఉందనంటే వాక్యము అన్న పేరు ఉంది. మన క్రీస్తు గురించి మాట్లాడుతున్నాం అంతే, పరిశుద్ధాత్మ గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. పరిశుద్ధాత్మ కూడా దేవుడి పనులు చేస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ చేసే పనులు వేరు, యేసుప్రభు వారు చేసిన పనులు వేరు. యేసుప్రభు వారు మనుషులతో మమేకమై పనులు చేశాడు. అర్థమైందా? యేసుప్రభు వారు మనుషుడిగా కనబడ్డాడు, దూతగా కనబడ్డాడు, దేవుడిగా కనబడ్డాడు పాత నిబంధన గ్రంథంలో. ఏమండి, అర్థమవుతుంది కదా? కానీ అదంతా మనుషులలో మమేకమై పనిచేశాడు ఆయన. ఇక పరిశుద్ధాత్మ ఎలా పనిచేశాడో హోలీ స్పిరిట్ అన్న అంశంలో చెప్పుకుందాం, పరిశుద్ధాత్మ దాంట్లో చెప్పుకుందాం, రైట్. ఇక అది క్రీస్తు వచ్చేంత వరకు. అయితే ఆ క్రీస్తును భూలోకానికి పంపిస్తానని దేవుడు వాగ్దానము అబ్రహాముకే చేశాడు. కనుక కాలము పరిపూర్ణమైన తరువాత దేవుడు తన కుమారుని పంపెను. గలతీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఏ కాలం పరిపూర్ణం ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు అంశం కంప్లీట్ అయ్యే అంశం కాబట్టి చెప్తున్నాను. ఏ కాల పరిపూర్ణత ఇది? మీరు క్రిస్మస్ సందర్భములో యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నప్పుడు చాలామంది ఏం చెబుతారు అని అంటే, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడిన వాడై పశువుల తొట్టిలో పరుండబెట్టును అంటాడు. ఇదే క్రిస్మస్ శుభవార్త, శుభ సందేశం అని చాలామంది చెబుతారు. కానీ కొద్ది మంది మాత్రమే బైబిల్ను వ్యతిరేకిస్తున్న వారికి కానీ, క్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి దేవుడి యొక్క ప్రణాళికను ప్రపంచానికి నిరూపణతో నిరూపించాలి అని తాపత్రయం కలిగిన వారు కానీ లేఖనాలను బట్టి ఒక విషయం చెబుతారు. ఏంటంటే కాలము పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలం పరిపూర్ణమైనప్పుడు? ఏ కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను? ఆలోచించండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ కాలం పరిపూర్ణమైనప్పుడు అనంటే దేవుడు దానియేలు గారికి 70 వారముల ప్రవచనాన్ని చెప్తాడు కదా. 9వ అధ్యాయము 25వ వచనం నుండి అక్కడ ఏముంటుంది అని అంటే 70 వారముల ప్రవచనం గురించి చెప్తాడు. ఆ కాల పరిపూర్ణ అనగా అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు ఎన్ని వారములు పడతాయట? 7 వారములు పడతాయి అని అంటాడు. ఇశ్రాయేలీలకు 1 వారము అన్నది ఎన్ని సంవత్సరాలకు గుర్తు? 70 సంవత్సరాలకు గుర్తు కదా. 7 ఏళ్ళు 7 into 7 7 into 70 490 కదా. 400 సంవత్సరాలకు క్రీస్తు వస్తాడు అని అక్కడ రాయబడింది. ఏ 400 సంవత్సరాలు అంటే యెరూషలేము పట్టణము మరలా కట్టించవచ్చునన్న ఆజ్ఞ బయలుదేరినది సమయం మొదలుకొని యెరూషలేము గోడలను, యెరూషలేం పట్టణాన్ని కట్టించే ఆజ్ఞ ఎక్కడొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? నెహెమ్యా సమయంలో వచ్చింది కదా. మీకు అర్థమవుతుందా? వినండి, చాలా సింపుల్గా చెప్తున్నాను, కథ చెప్పినట్టు చెప్తున్నాను. ఇక ఇదంతా జరిగిపోయింది, అయిపోయింది కాబట్టి. అనగా మనం నెక్స్ట్ వెళ్ళేదానికి ఈ పాయింట్లో రాము, ఇక నెక్స్ట్ వేరే థీమ్లోకి వెళ్ళిపోతాం. అందుకే ఇది చెప్పేసి నేను ముగించేస్తాను ఈసారి. యెరూషలేమును మరలా కట్టించవచ్చునన్న ఆజ్ఞ బయలుదేరింది.
నెహెమ్యా గారి యొక్క నాయకత్వంలో యెరూషలేము గోడలు ప్రారంభమయ్యాయి. అది క్రీస్తు పూర్వం ఇంచుమించు 455 సంవత్సరాలు 425 సంవత్సరంలోనూ ప్రారంభమైంది. అక్కడి నుంచి లెక్క పెడితే యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టాలో ఎగ్జాక్ట్లీ అదే సమయంలో క్రీస్తు పుట్టాడు. అర్థమైందండి? మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను అనుకుంటా, లెక్కలు కూడా చెప్పాం కదా. యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టాలో అదే సమయంలో ఆయన పుట్టాడు. అంతేకాదు, సమయం మనకు అర్థమైపోయింది కదా. ఎక్కడ పుట్టాలి, క్రీస్తు ఎక్కడ పుట్టునని జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, ఆయన నక్షత్రం చూసి మేము ఆయనను పూజింప వచ్చితిమి అని తూర్పు దేశపు జ్ఞానులు రాజు యుద్ధకు వెళ్ళి అడిగితే రాజు ఏమన్నాడు, ఆయన తెలియదు వాస్తవానికి. కనుక శాస్త్రులను ధర్మశాస్త్రోపదేశకులను పిలిచేసి ఏమన్నాడు, యూదుల రాజుగా ఎక్కడ పుడతాడు, ఏం చెబుతున్నాయి మీ యొక్క ధర్మశాస్త్రం అంటే, యూదా దేశపు బెత్లెహేమాను యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన గ్రామమైననో స్వల్పమైన గ్రామమైననో కాదు, ఇశ్రాయేలును ఏడబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. 5వ అధ్యాయం 2వ వచనం మీకా కదా, మీకా 5వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఏమండి, ఎఫ్రాతా అన్నది బెత్లెహేము. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం సమయంలో బెత్లెహేముకు వెళ్ళేటువంటి మార్గం ఎఫ్రాతా అనేది ఉంటుంది. అక్కడ ఎఫ్రాతా అన్నది బెత్లెహేము. కాబట్టి వాళ్ళు దాన్ని పరిశీలించేసి వారు ఏమంటున్నారనంటే, ఇదిగో బెత్లెహేములోనే క్రీస్తు పుడతాడు అని కన్ఫర్మ్ చేశారు. ఎక్కడ పుడతారంట, వారికి ఎలా తెలిసింది? పాత నిబంధన గ్రంథము లేఖనాలు ఎవరి గురించి రాయబడ్డాయి? క్రీస్తు గురించి రాయబడ్డాయి. దానియేలు గారు అయితే ఎప్పుడు పుడతాడని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ అదే సమయంలో క్రీస్తు పుట్టడమే కాదు, క్రీస్తు ఎప్పుడు చనిపోతాడో కూడా దానియేలు గారు రాశారు. అర్థమవుతుందా? అదే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసాం కదా, 25వ వచనం నుంచి కిందికి ఉంటుంది. అభిషక్తులు ఏమీ లేకుండా నిర్మూలము చేయబడును. అదే సమయం అది. కొంచెం పైన చదవండి అమ్మా. ఈ 62 వారములు గడిచిన తర్వాత ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడు చనిపోతాడో కూడా అక్కడ రాయబడి ఉంది. కాబట్టి లేఖనముల ప్రకారంగానే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు. అందుకే తను చంపేటువంటి యూదులతో అంటాడు, మీరు లేఖనములను పరిశోధించుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అంటాడు. లేదా లేఖనములను పరిశోధించుడి, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని అంటాడు. అంటే పాత నిబంధన గ్రంథం అంతా లేఖనాలన్నీ ఎవరు చూపించాయి? క్రీస్తును చూపించాయి. పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు ఎలా ఉన్నాడు, ఏమై ఉన్నాడు అనంటే దేవుని యొక్క పనికి ప్రతిరూపమై ఉన్నాడు. దేవునికి ప్రతిరూపకంగా దేవుని పనిని చేసిన వాడై ఉన్నాడు కదా. దేవునికి ప్రతిరూపకంగా అంటే ఇశ్రాయేలీయులకు దేవుడిగా ఆయనే కనబడ్డాడు. యాకోబు పోరాడిన వ్యక్తి కూడా, దూత కూడా యేసు ప్రభువారే. అవునా? అదే రకంగా సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేసేటువంటి క్రమంలో కూడా అక్కడ కూడా యేసు ప్రభువారే. మోషేతో మాట్లాడిన వ్యక్తి యేసు ప్రభువారే. ఇశ్రాయేలు నడిపించిన వ్యక్తి
యేసు ప్రభు వారే పాత నిబంధన గ్రంథములో యెహోవాగా యెహోవా వాక్కుగా వచ్చిన వ్యక్తి యేసు ప్రభు వారే. కాబట్టి క్రీస్తు కేవలము 2024 సంవత్సరాలు లేదా 2027 సంవత్సరాలకు సంబంధించిన కాదు. అంటే ఇంచుమించు క్రీస్తుకు పూర్వం 3 నుంచి 6 సంవత్సరాల మధ్యలో పుట్టిండొచ్చు అన్నది చరిత్ర చెప్తుంది. రైట్. కాబట్టి అప్పటి వారే కాదు యేసు ప్రభు వారు, జగత్తు పునాది వేయబడక మునుపు ఉన్నవాడు. అంతేకాకుండా ఆయన దేవుని పని నిమిత్తమై వివిధ కాలములలో, వివిధ తరములలో, వివిధ రకాలుగా ఆయన పనులు చేసుకొని పరలోకానికి వెళ్ళిపోయేవాడు. నిన్న చదివాం కదా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో చదివాం కదా, యూదా దేశం బెత్లెహేమ, యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదా. నేను అక్కడ ఏంటంటే ఆ ప్రవచనాన్ని చదివి వినిపిస్తాడు చూడండి. అక్కడ ప్రవచనం ఉంది. అక్కడ అదే ఏంటంటే ఆయన ప్రత్యక్షము అవుతూ ఉంటాడు. ఆయన అర్థమైందా? మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనము, బెత్లెహేమ ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో స్వల్ప గ్రామమైనవు పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండెను. ఎప్పటి నుంచట? పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షమవుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఆ సమయంలో లేఖన నెరవేర్పు నిమిత్తమై ప్రత్యక్షమయ్యాడు కదా. రైట్. ఎవరి ద్వారా వస్తాడని రాయబడింది బైబిల్? మొదటి ప్రవచనం, బైబిల్లో మొట్టమొదటి ప్రవచనం స్త్రీ సంతానము. ఇది మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం కాబట్టి మీరు సింపుల్గా చెప్పేటట్టుగా మీకు ఉండాలి అన్నట్టుగా మీకు రిపీట్ చేస్తున్నాం మళ్ళీ. స్త్రీ సంతానం ఎందుకు అన్నాడు? పురుష ప్రమేయం లేకుండా క్రీస్తు పుట్టకూడదు. ఎందుకని? యావత్ భూమి మీద కాపురమున్న ప్రతి జాతి మనుషులందరూ ఎవరి ద్వారా వచ్చారు? ఎవరి ద్వారా పుట్టాలి? మొదటి మానవుడైన ఆదాము ఆత్మని పంచుకొని పుడుతున్నారు కదా. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం ప్రకారంగా అక్కడ ఏముంది? యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటాడు. మరి యేసుప్రభు వారు ఆదాములో నుంచి వచ్చినవాడా? అనగా ఆదాము ఆత్మను పంచుకొని పుట్టినవాడా? కాదు. ఆదాము కంటే ముందు వాడా? ఆదాము కంటే తర్వాత వాడా క్రీస్తు? ఆదాము తర్వాత పుట్టిన వారందరూ ఆదాము తర్వాత వచ్చిన వారే. ఎందుకంటే వారందరికీ తండ్రి ఎవరు? ఆదాము గారు. కానీ యేసుక్రీస్తు వారు ఆదాము ఆత్మను పంచుకొని పుట్టలేదు కనుక యేసుప్రభు వారు ఆదాము కంటే ముందున్నవాడు. అసలు ఆదామే యేసుప్రభు ద్వారా చేయబడ్డ వ్యక్తి. దేవుడు అన్నాడు కదా, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మనము అంటే సింగులరా ప్లూరలా? ప్లూరల్, బహువచనం. అంటే దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్మ కదా. దేవుడి నుంచి క్రీస్తు ద్వారా చేయబడ్డాడు మనిషి కదా. కాబట్టి ఆదామును చేసింది కూడా ఎవరు? యేసుప్రభు వారు. ఆదాము కంటే ముందటి వాడు యేసుప్రభు వారు. కాబట్టి ఆదాము కంటే ముందు వాడైన యేసుక్రీస్తు వారు భూలోకానికి రావాలంటే ఆదాము ఆత్మగా రావాల్సిన అవసరం లేదు. ఎవరి ద్వారా రావాలి? స్త్రీ ద్వారా వస్తే సరిపోతుంది కదా. పురుషుని ద్వారా రావాల్సిన అవసరము లేదు, స్త్రీ ద్వారా వస్తే సరిపోతుంది. కనుక గబ్రియేలు దేవదూత కన్యమరి యుద్ధకు వచ్చి ఏమంటుంది? దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు కుమారుని కందువు అంటూ ఏమంటుంది? అప్పుడు ఈ యొక్క కన్యమరి అంటుంది, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగ సంభవించును అంటే సర్వోన్నతుని ఆత్మ నిన్ను కమ్ముకొనును, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అనగా నీకు కుమారుడుగా పుడతాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ వాస్తవానికి ఆయన ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు అనబడతాడు. ఎందుకనంటే
అతడు పుట్టేది నీ ఆత్మను పంచుకొని కాదు, నీ భర్త అయినటువంటి, అంటే అప్పటికి ప్రదానం చేయబడింది, వారు ఏకం కాలేదు కనుక భర్తగా పిలువబడుతున్న యోసేపు ఆత్మను పంచుకొని పుట్టేవాడు కూడా కాదు. ఆయన ఎవరు అనంటే పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు, యోసేపు ద్వారా కాదు. పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తావు. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించడం అంటే అర్థం ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నువ్వేమైపోతావు? గర్భము ధరిస్తావు. కనుక పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుడు ఏం చేస్తాడు? అతనికి శరీరాన్ని నిర్మిస్తాడు కదా. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో అక్కడేముంది? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. చూడండి ఆ మాట ఎలా ఉంది? అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని. అక్కడ ఏమంటున్నాడు? నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎవరు అమర్చారు శరీరాన్ని? తండ్రి అయిన దేవుడు. ఎవరి ద్వారా అమర్చాడు? పరిశుద్ధాత్మ ద్వారా. అర్థమైందండి? ఇప్పుడు మన శరీరాన్ని కూడా కట్టింది ఎవరు? దేవుడు కదా. ఎవరి ద్వారా? తండ్రి ద్వారా, తల్లి ద్వారా. అవునంటారా కదా? అవునా కదా? బర్త్డే మెసేజెస్లో చాలాసార్లు ఈ విషయాన్ని చెప్తుంటాను నేనైతే, చాలామంది సేవకులు కూడా చెప్తుంటారు. ఏంటంటే నీ శరీరాన్ని కట్టింది నీ తల్లిదండ్రులే నువ్వు అనుకుంటున్నావు. జస్ట్ వాళ్ళు లేబర్. ఎవరికి లేబర్? దేవునికి పనులు వాళ్ళు, అంతే. కానీ ఎవరి ఉద్దేశం బట్టి ఈ శరీరం కట్టబడింది? కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 13వ వచనం నుంచి ఉంటుంది కదా. నా అంతరింద్రియములను నీవే కలగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను రూపించిన వాడవో నీవే అంటాడు. అంటే మన శరీర అవయవాలను రూపించింది తల్లి గర్భమందు, మన అంతరింద్రియములను చేసింది దేవుడే. ఇదేంటండి? తల్లి గర్భములో నా తల్లి కదా నవమాసాలు మోసింది, నా తండ్రి కదా నా యొక్క శరీరాన్ని రావడానికి కారకుడు అలాంటి. ఎస్, వారే. కానీ వారిని దేవుడు జస్ట్ ఒక లేబర్గా వాడుకుంటున్నాడు. అందుకే ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ కావడానికి వెళ్తున్నప్పుడు అవి మంచి పేరు పెట్టారు, లేబర్ రూమ్కి వెళ్ళింది అంటారు. ఏ రూమ్ అంటది? లేబర్ రూమ్ అంటారు కదా. ఎంత మంచి పేరు పెట్టారు, లేబర్ రూమ్. అంటే ఎవరికి లేబర్? ఇప్పుడు అక్కడ ఏ ఉద్దేశంతో చెప్పారు వాళ్ళ తర్వాత విషయం. కానీ ఈమె ఎవరికి లేబర్? ఎవరికి పని ఆమె? ఇప్పుడు ఈమె దేవునికి పని ఆమె. అందుకే కీర్తన గ్రంథం 127వ అధ్యాయంలో అంటాడు, 4వ వచనం అనుకుంటా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అర్థమవుతుందండి? తన ప్రియులు నిద్రించుచుండగా, తన ప్రియులు అనగా తల్లిదండ్రులండి. దేవుని యొక్క పిల్లలైన తల్లిదండ్రులు నిద్రపోతుంటారు, వాళ్ళు అంతే. నిద్రపోతుంటే దేవుడు వారికి ఇచ్చిచున్నాడు. ఇదేంటి? దేవుడు ఎలా ఇస్తున్నాడు అనంటే ఆ పని పెట్టింది నీకు తెలియకుండా నీ శరీరములో ఆ ధర్మాన్ని పెట్టింది దేవుడు. అర్థమవుతుందా? అందుకే యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం నుంచి చూస్తే అక్కడ, ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ నరములతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. చూడండి యోబు గ్రంథంలో చూసాం 10వ అధ్యాయంలో కదా. అంటే మన శరీరానికి కట్టేవాడు దేవుడు. ఎవరి ద్వారా? తల్లిదండ్రుల ద్వారా. తల్లిదండ్రులు ఎవరు? ఆయన పనులు, అంతే. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టిన వ్యక్తి ఇది నాది, ఇది నా ఓన్ అనడానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఉంటుందండి? నేను ఇల్లు కట్టాను, ఒక యజమాని చెబితే, ఒక మేస్త్రిగానే ఇల్లు కట్టాను అనుకోండి, ఇది నా సొంతం అననికి ఉంటుందా? ఎందుకంటే నువ్వు కట్టావు కనుక నీకు జీతం వచ్చేసింది. అవును కదా?
అలాగే ఈ లోకంలో పుడుతున్న ప్రతి వ్యక్తికి, పుట్టిస్తున్న ప్రతి వ్యక్తికి దేవుడు జీతం ఇచ్చాడు. అదేంటో తర్వాత చెప్తాను. కానీ ఆయన దగ్గర పని చేస్తున్నాం. పని చేస్తున్నటువంటి మనం ఏం చేయాలి? ఇది నా సొత్తు అనకూడదు. అందుకే భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులో యెహోవావే. ఎవరివట? యెహోవావే. ఈ చాలాసార్లు వింటున్నాయి ఈ మాట. ఎస్, అలాగే యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు తల్లి గర్భములో కట్టాడు. పురుష ప్రమేయంతో కాదు, పరిశుద్ధాత్మ సహాయంతో. కాబట్టి క్రీస్తు యొక్క పుట్టుక అన్నది ప్రవచన నెరవేర్పు. ఆయన ప్రత్యేకమైన పుట్టుక. ఎస్, పుట్టాడు. పుట్టిన తరువాత ఆయన ఎందుకొరకు పుట్టాడు లోకంలో? ప్రభువా, నువ్వు ఎందుకు పుట్టావు ప్రభువా అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు వారు ఏమన్నాడు? దేవాలయంలో పండగకి వెళ్ళారు. ఆ గుంపులో ఉన్నాడేమో అనుకున్నారు. 2 రోజులు ప్రయాణం అయిపోయింది. యెరూషలేము నుంచి, దేవాలయంలో నుంచి బయలుదేరి 2 రోజులు ముందుకెళ్ళిపోయారు. తనతో పాటు వస్తున్న గుంపులో యేసుక్రీస్తు కూడా ఉన్నాడేమో అనుకున్నారు. ఆయన శరీర సంబంధులుగా పిలువబడిన తల్లిదండ్రులు. ఎవరు వాళ్ళు? మరియమ్మ, యోసేపు. కానీ ఉన్నాడా యేసుప్రభు వారి మధ్యలో? లేడు. మళ్ళీ వెతుకుంటూ వస్తే యేసుప్రభు వారు ఎక్కడున్నాడు? దేవాలయంలో బోధకుల మధ్య ప్రశ్నలు అడుగుతూ కనబడ్డాడు. అప్పుడు, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేసిదివి? ఇదిగో నేనును నీ తండ్రియు దుఃఖపడుచుడిని వెతుకుచూ ఉన్నావనంటే, అప్పుడు యేసుప్రభు వారు అంటాడు, మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? ఎంత వండరండి! కళ్ళ ముందు కనబడుతున్న యోసేపు ఆయన తండ్రి కాదా? కాదు. ఎందుకని? పవర్ పోయింది. ఎందుకని యోసేపు యేసుక్రీస్తు యొక్క తండ్రి కాదు? ఎందుకంటే యేసుక్రీస్తును కనలేదాయన కనుక. మరి యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు? దేవుడు. నీవు నా కుమారుడు, నేడు నేను కని ఉన్నానని ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పినా. ఎవరి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం మనం. తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనం నిరంతరము నిలిచును, నీ రాజదండము న్యాయార్థమైనది. చాలండి. తన కుమారుడైన యేసుక్రీస్తును దేవుడు అంటున్నాడు, దేవా అంటున్నాడు. దేవా అంటున్నాడనంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, దేవుడి స్థానంలో ఉన్న వ్యక్తి భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చిన యేసు, ఏమండి వింటున్నారు కదా? భూలోకానికి వచ్చిన యేసు ప్రభు వారు భూలోకానికి రాకమునుపు తండ్రి పనుల మీద ఉన్నాడు. భూలోకానికి వచ్చిన తర్వాత కూడా ఎవరి పనుల మీద వచ్చాడైనా? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? ఏంటి ఆయన పనులు? అసలు ఏంటి ఆ తండ్రి పనులు ఏంటి? ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారి యొక్క సోదరులు, అలాగే మరియమ్మ. యేసుక్రీస్తు సోదరులు అంటే మరియమ్మ, యోసేపులకు ప్రధానం జరిగింది. క్రీస్తు పుట్టిన తర్వాత వారి వివాహం జరిగింది. వారికి పుట్టిన పిల్లలే వీరు. ఎవరు వీళ్ళు? 13వ అధ్యాయం 56వ వచనంలో ఉంటుంది మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 13వ అధ్యాయం 56వ వచనంలో ఉంటుంది. అక్కడ వారి పేర్లు ఉంటాయి. వారు మరియమ్మ. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు బోధిస్తున్న సందర్భంలో ఒక ఇంట్లో ఉంటాడు. అప్పుడు మరియమ్మ బయట నిలబడి పిలువనిపిస్తుంది. ఒక వ్యక్తి వచ్చేసి, బోధకుడా, నీ తల్లి నీ సహోదరులు బయట నిలబడి ఉన్నారు, రమ్మంటున్నారు అని అంటే, నా తల్లియా, నా సహోదరులా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు
అంటాడు. ఇదేంటి యేసు ప్రభువుకు తెలియదా ఎవరు ఆయన తల్లి, ఎవరు ఆయన సహోదరులు అంటూ ఏమంటాడంటే, దేవుని వాక్యము విని దాని చొప్పున నడుచువాడే నా తల్లి, నా సహోదరులు అంటాడు. అంటే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చింది శరీర సంబంధమైన బంధాలను పెంచుకోవడానికి కాదు అని మనకు అర్థమైంది. ఏమండి, అర్థమవుతుందా? యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చింది శరీర సంబంధమైన బంధాలను పెంచుకోవడానికి కాదు. మరి ఏ బంధాన్ని పెంచుకోవడానికి వచ్చాడైనా? ఆత్మ సంబంధమైన బంధం పెంచుకోవడానికి వచ్చాడు. మనం ఆలోచిస్తూ వచ్చాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు అంటే ఎవరు? శరీరం. ఆంతర్య పురుషుడు అంటే ఎవరు? ఆత్మ కదా. ఇప్పుడు శరీర సంబంధంగా పుట్టిన యేసుక్రీస్తు వారు యూదుడిగా పుట్టాడు. ఎలా పుట్టాడండి? యూదుడిగా పుట్టాడు. యూదుడైనటువంటి వాడు అన్యజనులతో సాంగత్యం చేయకూడదు. అవును కదా. పాపులు ఎవరైనా తనకు ఎదురు పడితే పాపులతో సహవాసం కూడా చేయకూడదు. కానీ యేసుప్రభు వారు పాపుల యుద్ధకు వెళ్ళాడు, పాపులతో కలిసి భోజనము చేశాడు కదా. పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు వారి యొక్క చెంగు పడితే తనకు స్వస్థత వస్తుంది అనుకొని రక్తస్రావము కలిగిన ఆ స్త్రీ యేసుప్రభు యొక్క చెంగు పట్టుకున్నప్పుడే రక్తము ఆమె ఆగిపోయింది కదా. అలాగుననే పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసుక్రీస్తు వారు ఒక ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని ఆయన భోజనం కూర్చుండినప్పుడు ఆ స్త్రీ వచ్చేసి అనగా తన యొద్ద ఉన్నటువంటి విలువైన అత్తరిని తీసుకొచ్చేసి యేసుప్రభు యొక్క తల మీద పోసి తన కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన కురులు అనబడే వెంట్రుకలతో తుడుస్తుంది. భోజనానికి పిలిచినటువంటి సీమోను అనబడేటువంటి ఆయన ఏమనుకుంటున్నాడు? ఈ స్త్రీ ఎవతియో, ఈ స్త్రీ ఎలాంటిదో ఒకవేళ ఈయన ప్రవక్త అయితే తెలిసి ఉండేది. ఈయన ప్రవక్తనా డౌట్ వచ్చింది ఆయనకు. అప్పుడు యేసుప్రభు నిజంగా ప్రవక్తనా కాదా? దేవుడు మోషేకి చెప్పాడు కదా, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును అని. ఆ ప్రవక్తే ఎవరు? యేసుప్రభు వారు కదా. పుట్టినటువంటి ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలీయులను తప్ప, యూదులతో తప్ప మిగతా వారితో సాంగత్యం చేయకూడదు, అసలు అన్యులతో అసలే సహవాసం చేయకూడదు. ప్రవక్త కాబట్టి ఈయన ప్రవక్త కాదేమో అని డౌట్ పడ్డారు వాళ్ళు. కానీ యేసుప్రభు వారు ఏం చేస్తూ వచ్చాడనంటే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని చెబుతూ వచ్చాడు. అర్థమైందండి? దానిని కొండ మీది ప్రసంగం అని అంటాం కదా. 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా, మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా సుదీర్ఘంగా ఉంటుంది ప్రసంగం. ఏమండి, అర్థమవుతుంది కదా? నిద్ర వస్తుందా? కాబట్టి యేసుప్రభు వారు వచ్చింది ఏ పని మీద అనంటే, ఒకటి రక్త సంబంధాన్ని పెంచుకోవడానికి కాదు, శరీర రక్త సంబంధాన్ని పెంచుకోవడానికి కాదు, ఆత్మీయ బంధాన్ని పెంచుకోవడానికి వచ్చాడు ఆయన. ఏంటి ఆత్మీయ బంధం అంటే, అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎవరిని ప్రేమించాడట? దేవుడు యూదులను ఎంతో ప్రేమించెను, దేవుడు ఇశ్రాయేలుని ఎంతో ప్రేమించెను అన్నాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అనగా క్రీస్తుని ఎందుకు పంపించాడు అనంటే, లోకమును ప్రేమించాడు. లోకములో ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారు దేవుని కుమారులు అగునట్లుగా చేయడానికి క్రీస్తును పంపించాడు. యేసుప్రభువా, నువ్వు ఎందుకు వచ్చావయ్యా అంటే, యేసుప్రభు వారు అంటాడు, నా ఇంతట నేనే వచ్చి ఉండలేదు. మరి ఏం చేయడానికి వచ్చేవయ్యా? నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో దాన్ని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును
యోహాను సువార్త 12వ అధ్యాయం 47 నుంచి 49 వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 47 నుంచి 49 వచనం వరకు. ఇంతకీ ఏంటి ఆయన పని? ఏంటి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని నీ వెరగవా అని అన్నాడు. ఇంతకీ ఏంటి ఆయన పని అనంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకే వచ్చాడు. ఎవరు నశించిపోతున్నారు? 2 సిస్టంలు ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికీ 2 రకాల జనాలు ఉన్నారు. ఒకటి ధర్మశాస్త్ర సంబంధులు, మరొకటి ధర్మశాస్త్రం లేని అన్యజనులు. అర్థమైందండి? ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి యూదులు, ఇశ్రాయేలీలు ఉన్నారు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు కూడా ఉన్నారు. వారు అన్యజనులని, వీరు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులని దేని బట్టి చెప్పబడుతున్నారు అని అంటే, ధర్మశాస్త్రమును బట్టి. ఏమండి, అర్థమవుతుందా? కనుక దేవుడు ధర్మశాస్త్రమునంతా నెరవేర్చేంత వరకు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసే అవకాశము లేదు. అంటే ఆ ధర్మశాస్త్రమే తీసేస్తే అందరూ సమానం అయిపోతారు కదా. ఇప్పుడు మధ్య కూడా ఉందండి, అవతలకున్నారు, ఇవతలకున్నారు. వారు వేరే కాదు, వీరు వేరే కాదు. కానీ కొంత మట్టుకు ఈ మధ్య కూడా ఉంది కాబట్టి అవతల వారు పరిశుద్ధులు, ఇవతల వారు పాపులు. కానీ దేవుడు యేసుక్రీస్తు ఎందుకు పంపించాడు? కేవలం పరిశుద్ధుల కొరకు పంపించాడా? లేదా పాపుల కొరకు పంపించాడా? ఎస్. ఏమన్నాడనంటే, రోగులకే వైద్యుడు అవసరం, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు అని. అలాగైతే ధర్మశాస్త్రం కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఏమైనా పరిశుద్ధులా? ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలీయులు ఏమైనా పరిశుద్ధులా? ధర్మశాస్త్రం పరిశుద్ధమైందా కాదా? ఆజ్ఞ కూడా పరిశుద్ధమైందా కాదా? అది పాపము చేయకుండా ఆపేది కదా. కానీ ఆజ్ఞ ఎంతుందో ఇశ్రాయేలు అంతగా పాపం చేస్తూ వచ్చారు. కనుక దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసేసి ఇద్దరిని ఒకటి చేద్దాం అనుకున్నాడు. ఎవరెవరిని? ఇశ్రాయేలీయులను, ఇశ్రాయేలీయులు యూదులే, ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి దేవుని ప్రజలు అనబడేటువంటి ఇశ్రాయేలీయులను, ధర్మశాస్త్రము లేని అన్యజనులను. వీరిద్దరిని ఐక్యపరచాలి. ఐక్యపరచాలంటే ఏం చేయాలనంటే, ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటో ధర్మశాస్త్రం కలిగిన వారికి చూయించాలి. కాబట్టి యేసుప్రభువు వారు అంటాడు, నశించిన వారైన ఇశ్రాయేలు ఇంటి వారి కొరకే కానీ మరి ఎవరి కొరకు ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని అంటాడు. ఇది ముందు వస్తాయి, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా యేసుక్రీస్తు వారు ఎవరి యొద్దకు పంపబడ్డాడట? నశించిన ఇంటి వారైన ఇశ్రాయేలీల కొరకే కానీ మరి ఎవరి కొరకు నేను పంపబడలేదు అంటాడు. మరి ఇశ్రాయేలీల కొరకు వచ్చిన యేసుక్రీస్తు వారు నిజానికి ఇశ్రాయేలు కొరకు పంపబడ్డాడా? దేవుడి ఉద్దేశం ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అనగా ఎవరి కొరకు పంపించాడు? అందరి కొరకు పంపించాడు కదా. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? నేను ఇశ్రాయేలు కొరకే వచ్చాను అంటున్నాడు. ఏంటి? ఎస్, ధర్మశాస్త్రం అంతా నెరవేర్చబడు వరకు దాంట్లో ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోకూడదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగిన వాడు ఎవరు అని అంటే, ధర్మశాస్త్రమును కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు. ధర్మశాస్త్రము తమదని చెప్పుకుంటున్నారు, ధర్మశాస్త్రం వలన మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు. కానీ ధర్మశాస్త్రానికి లోబడక వారు పాపులైపోయారు. కనుక సంపూర్ణ సిద్ధి ధర్మశాస్త్రం వలన కలగలేదు. ధర్మశాస్త్రం వలన ఎవడునూ దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడలేదు. కనుక ధర్మశాస్త్రము కంటే గొప్పదైన దేవుని ప్రేమను చూపించడానికి వచ్చాడు ఆయన. ఆ ధర్మశాస్త్రం తీసివేయబడాలంటే ధర్మశాస్త్రం నెరవేర్చాలి. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి క్రీస్తు వచ్చాడు. రెండో పాయింట్ అర్థమైంది కదా మనకు. ఎందుకు వచ్చాడు క్రీస్తు?
ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి. ఇది తండ్రి పనే అని అంటారు కదా. ఇంకా మిగతా విషయాలు వచ్చే వారం నేర్చుకుందాం. మీరు కూడా ధ్యానించండి. ఏంటంటే ధర్మశాస్త్రం ఉంది, వాగ్దానం ఉంది. యేసుక్రీస్తు వారు ఎందుకంటగా యేసుక్రీస్తు లోకం పుట్టిన తర్వాత ఏం పని చేయడానికి వచ్చాడనేది మాట్లాడుతున్నాం మనం. పోయిన వారం వరకు ఇంకోటి మాట్లాడుతూ వచ్చాం మనము. యేసుక్రీస్తు వారు తనంతట తానే భూలోకానికి వచ్చాడా, ఎవరైనా పంపించారా? తండ్రి ప్రతిష్ఠ చేసి లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అంటాడు కదా. అంతే కదా, యోహాను సువార్త 10వ అధ్యాయంలో. అలాగే చాలా వచనాలు చూసాం మనం. నా తండ్రి నన్ను పంపెను అని. ఎవరు పంపించారట? ఎవరు పంపారు? తండ్రి నన్ను పంపెను అనే దాన్ని కూడా చూస్తూ వచ్చాం మనం. రైట్. ఏదేమైనా మనం మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మరి దేవుడు ఎందుకు పంపించాడు? మీరు రాసుకున్న రెఫరెన్స్లో ఒకవేళ మిస్ అయితే మళ్ళీ రాసుకోండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎవరు పంపించారు అని అంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అంటున్నాడు. మీకు అర్థమవుతుందండి? అనగా దేవుడు పంపాడు. రైట్. ఆయన వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. నెక్స్ట్ యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనములు కూడా మీరు చూశారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో అక్కడ ఏముంటుందనంటే, నన్ను పంపిన తండ్రియే నా కొరకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆయన చూడండి మాట, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇక్కడ పంపింది ఎవరు? తండ్రి. పంపబడింది ఎవరు? యేసు ప్రభువారు. అనగా క్రీస్తుని ఎవరు పంపించారు? తండ్రి పంపించాడు. 6వ అధ్యాయం 44వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం చదవండి. నన్ను పంపిన తండ్రి వాని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యుద్ధకు రాలేడు. చూసారా? అంటే ఇక్కడ కూడా నన్ను పంపిన తండ్రి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు తనంతట తానే వచ్చి ఉండలేదు. ఎవరు పంపించారు? తండ్రి పంపించాడు. 8వ అధ్యాయము 16వ వచనం కూడా. 8వ అధ్యాయము 16వ వచనము. నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియో ఉన్నామంటాడు. అంటే అర్థం ఏంటి? నేను ఒక్కడనే వచ్చానని మీరు అనుకుంటున్నారేమో, కానీ వాస్తవానికి వచ్చింది ఎవరి కొరకు? నన్ను పంపిన తండ్రి పని మీద వచ్చాను నేను. కాబట్టి నాలో ఎవరున్నారు? నా తండ్రి ఉన్నాడు అంటున్నాడు. రైట్. నెక్స్ట్ అదే 18వ వచనం కూడా చూడండి అమ్మా. 18వ వచనం కూడా, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొని వాడను కాను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పిన. మళ్ళీ చదవండి మాట. మళ్ళీ నన్ను గూర్చి నన్ను సాక్ష్యం చెప్పుకొని వాడను, నన్ను గూర్చి నన్ను పంపిన తండ్రియే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చాలు. ఈ విధంగా చూస్తుంటే ఇంకా చాలా ఉన్నాయి. 12వ అధ్యాయం 49వ వచనం కావచ్చు, 20వ అధ్యాయము 21వ వచనం కావచ్చు. అలాగనే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం కూడా. ఇక అయిపోయింది, క్లోజ్ చేసేసుకుంటున్నాం. మరి ఎందుకు పంపించాడు దేవుడు అనంటే, ఇందాక రెండు మాటలు చూసుకున్నాము. ఇప్పుడు ఇంకో మాట కూడా చూసుకుందామని అంటే, అసలు దేవుడు ఏంటో అనేది తెలియచేయడానికి క్రీస్తు పంపాడు. అంటే తండ్రిని బయలుపరచడానికి. అది రాసుకోండి మీరు. తండ్రిని బయలుపరచడానికి పంపించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అనగా ఎవరిని బయలుపరచడానికి వచ్చాడు ఇప్పుడు ఇక్కడ?
తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరచడానికి వచ్చాడు. అదే రకంగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. 1, 2, 3. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. చాలండి. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. చెప్పుకున్నాం కదా ఇదంతా, రైట్. కాబట్టి ఇంకా అంతేకాకుండా దేవుని ప్రేమను వెల్లడి చేయడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. చాలు. క్రీస్తు చనిపోవడానికి వచ్చాడు. ఎవరి కొరకు చనిపోవడానికి వచ్చాడు? పాపుల కొరకు చనిపోవడానికి వచ్చాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇది ఎవరి ప్రేమ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక దేవుని ప్రేమను బయలుపరుస్తుంది ఎవరు ఇక్కడ? దేవుని ప్రేమను వెల్లడి చేసింది ఎవరు ఇక్కడ? యేసు ప్రభువారు. అంటే మీరు చూడండి, యేసు ప్రభువారు ఏది చేసినా అది దేవుడిని బయలుపరచడమే, దేవుణ్ణి మహిమపరచడమే. అర్థమవుతుందా? కనుక దేవుడికి మహిమ గురించి, దేవుని మహిమ కొరకే ఆయన పనిచేస్తున్నాడు. ఆయన భూలోకానికి రాకమునుపు, భూలోకానికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా దేవుని ఎంతగా మహిమపరుస్తారు, ఎంతగా దేవుని యొక్క పని చేయడానికి అనుకున్నాడు అని అంటే, ఆయన తనంతట తానే బలి కావడం ద్వారా దేవుడు సంతోషపడతాడని లేఖనం ఉంది కనుక ఆయన తాను బలి కావడానికి వచ్చేసాడు. అప్పుడు చదువుకొని ముగించుకుందాం. నెక్స్ట్ మిగతా విషయాలు నేర్చుకుందాం వచ్చే వారం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగుగొట్టుటకు, అనగా యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనం ఇది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తం. అతని నలుగొట్టుటకు, అనగా యేసుక్రీస్తు నలుగుగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను. ఎవరికి ఇష్టమైనట? ఎవరికి ఇష్టమైంది? యెహోవాకు. ఎవరిని నలగొట్టడానికి? క్రీస్తుని నలగొట్టడానికి. యేసు అనగా తండ్రికి ఏది ఇష్టమో యేసుక్రీస్తు వారిని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అవునా కదా? ఇప్పుడు యెహోవాకి ఏమి ఇష్టమైందంటే ఇప్పుడు అతన్ని నలగొట్టడమే ఇష్టం. ఎవరు నలగొట్టడము? యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తుకు దేవుడికి ఉన్న సంబంధం ఏంటి అంటే, తండ్రి ఏది చెబితే దాని కార్యరూపం చేసేదే యేసు ప్రభు వారు. అర్థమైందండి? ఇప్పుడు ఒక డేంజర్, మనమైతే ఆ స్థానంలో ఉన్నాం అనుకోండి, నీలాంటి వాడిని నేను చూడలేదు, నీలాంటి తండ్రి నేను చూడలేదు అనుకుంటాం. కానీ ఇక్కడ ఎవరి అతనిని, అనగా యేసుక్రీస్తును నలగొట్టుటకు ఎవరికి ఇష్టమైందట? యెహోవాకి ఇష్టమాయెను. ఇంకా ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అర్థమైందండి? కాబట్టి దేవుడికి యేసుక్రీస్తు వారిని నలగొట్టాలి అనుకున్నాడు. ఎందుకు నలగొట్టాలనుకున్నాడు? మన పాప భారాన్ని యేసుక్రీస్తు మీద మోపాడు. మనకు రావలసిన శిక్షను పెనాల్టీగా ఆయన కట్టాడు. ఏమండి? అర్థమవుతుందా? కాబట్టి ఇక మనము మరల పాత నిబంధన ప్రకారంగా గొర్రెలను మేకలను అర్పించేవారు బలి, పాప పరిహారార్థ బలి. ఇప్పుడు అర్పించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనందరికీ ప్రాయశ్చిత్తార్థ బలిగా ఎవరిని అర్పించాడు? మీ క్రిస్టాలజీలో సెకండ్ పార్ట్లో చూశారు కదా. కాబట్టి క్రీస్తుని అర్పించాడు. వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిస్తానని చెప్పాను కదా 1 minute. ఏంటంటే, ఉదాహరణకు మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, రాంగ్ రూట్లో వెళ్తున్నాం. ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేస్తాడు? ఫైన్ వేస్తాడు.
ఫైన్ వేస్తాడా లేదా? ఫైన్ వేస్తాడు. మన దగ్గర డబ్బులు లేవు. ఒక వ్యక్తి వచ్చేసి మన తరఫున ఆ ఫైన్ కట్టేశాడు. ఆ పోలీసు వదిలిపెడతాడా? నువ్వే కట్టిందాకా ఆగమంటాడా? వాస్తవానికి ఇతడు కట్టకపోయినా ఎవరు కట్టినట్టు ఫైను? కడుతున్న వ్యక్తి వేరైనా ఎవరి తరఫున కడుతున్నాడు? మనం పొరపాటు చేశాం కాబట్టి మన ఫైన్ను ఎవరు కడుతున్నారు? వేరే వ్యక్తి కడుతున్నాడు. మన తరఫున అనగా మనము చేతి నుంచి డబ్బులు ఇవ్వకపోయినా మన ఫైన్ కట్టేది మరొక వ్యక్తి. కాబట్టి మన మీద నేరం ఉంటుందా పోతుందా? పోతుందా ఉంటుందా? పోతుంది. కానీ మళ్ళీ ఫైన్ కట్టాల్సిన అవసరం ఉందా? నీవు మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత నువ్వు ఫైన్ కట్టకుండా వెళ్ళిపోతున్నావు అంటే, లేదయ్యా, నా తరఫున ఆయన కట్టాడు. నా ఫైన్ భారం అంతా ఎవరు వేసుకున్నారు? ఆయన వేసుకున్నాడు. యేసుక్రీస్తు కూడా అంతే. మన పాపం అనే భారాన్ని మోసి మనకు రావాల్సిన శిక్షకు ప్రతిఫలముగా ఆ ఫైన్ తన మీద వేసుకున్నాడు. సిలువలో చనిపోయి తిరిగి లేచాడు. ఇక నీ మీద పాపం అనే భారము ఉండకూడదని. అర్థమైందా? మన తరఫున ఆయన ఫైన్ కట్టాడు కాబట్టి, వెల చెల్లించాడు కనుక మనం ఏం కావాలనుకుంటున్నాడు ఆయన అంటే, దేవుని కుమారులుగా కావాలనుకుంటున్నాడు. దేవుని పిల్లలుగా కావాలంటే ఏం చేయాలి అని అంటే, తన్ను ఎందరు అంగీకరించురో, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించురో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. యేసుక్రీస్తును అంగీకరించాలంటే నెక్స్ట్ వీక్లో యేసుక్రీస్తును అంగీకరించడం అంటే ఏంటి, యేసుక్రీస్తు వారు దేవుడి యొక్క ఇష్టాన్ని ఎలా నెరవేర్చాడో మనము కూడా ఎలా నెరవేర్చాలి అన్న సంగతిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అంశం వచ్చే వారం. కాబట్టి ఆలోచన చేయండి. మన రుణములను ఎత్తివేశాడైనా, మన ఫైన్ కట్టేశాడైనా. ఒకప్పుడు దేవుని ప్రజగా లేనటువంటి మనల్ని దేవునికి ప్రజగా చేశాడైనా. ఒకప్పుడు పాపులమై నరకానికి వెళ్ళాల్సినటువంటి మనల్ని నరకం నుంచి తప్పించడానికి ఆ యొక్క మధ్య గోడ అనబడేటువంటి ధర్మశాస్త్రాన్ని తీసివేసేసి మనందరినీ ఉభయులను క్రీస్తు యొక్క వారసులుగా చేసుకున్నాడు. మన కొరకు వెల చెల్లించి ఆయన నలగొట్టబడడానికి దేవుడి ఇష్టం ఇది అనుకుంటే, యేసుక్రీస్తు వారు నలగొట్టబడమే దేవుడికి ఇష్టం అనుకుంటే ఆయన నలగొట్టడానికి సిద్ధపడ్డాడు. అవునా? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడమే ఆయన పని. మరి వచ్చే వారం మన పనేంటి? క్రీస్తు నుంచి, క్రీస్తు అడుగుజాడలను నడవడానికి సిద్ధపడినటువంటి మనము క్రీస్తు తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాడు, మనం ఇలా నెరవేరుస్తాము. ఇలా నెరవేర్చాలి అన్న సంగతి తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన అంటాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువాని నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అని. కనుక యేసుక్రీస్తు అడుగుజాడలలో నడవడానికి సిద్ధపడదాము. ఈ క్రిస్టాలజీ అనే అంశంలో క్రీస్తు తండ్రి ఇష్టాన్ని ఎలా నెరవేర్చాడో మనము కూడా ఆయన ఇష్టాన్ని ఎలా నెరవేర్చాలో అన్నది నేర్చుకుందాం. అప్పుడు మన దైనందిన ఆత్మీయ జీవితంలో చచ్చిపోయేంత వరకు స్టాండర్డ్గా నిలబడేటువంటి సత్యాన్ని నేర్చుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, క్రిస్టాలజీ అనే అంశంలో మీ కుమారుడైన క్రీస్తుని గురించి తెలుసుకుంటున్నటువంటి మేము, నిజమే ఆయన మా కొరకై ఈ లోకంలోనికి వచ్చాడని, పాపులు ఉన్నటువంటి మానమిత్తమై తన ప్రాణం పెట్టాడని, వారి నుంచి తిరిగి లేచాడని, ఈ భూలోకంలో ఉండగా మీ ఇష్టాన్ని నెరవేర్చడానికే ఆయన భూలోకానికి వచ్చాడని మేము నేర్చుకుంటూ వచ్చాము. అలాగే మీ ఇష్టాన్ని మేము ఏ విధంగా నెరవేర్చాలో, అసలు మీ ఇష్టం అంటే ఏంటో అన్న సంగతిని మేము తెలుసుకొనడానికి సిద్ధపడుచుండగా, తండ్రి ఇంతవరకు నేర్చుకున్నటువంటి మాటల వలన తండ్రి కేవలం ఉప్పొంగక ఇందులో ఉన్న సారాన్ని మా హృదయంలో స్థిరపరచుకొని వాక్యానుసారంగా జీవించినట్లు సహాయం చేయండి. వచ్చే వారం కూడా మరిన్ని సంగతులు నేర్చుకున్నట్టుకై మమ్మల్ని నడిపిస్తారని, వెళ్తున్న మార్గంలో సుఖమైనటువంటి అనగా సురక్షితమైన ప్రయాణాన్ని అనుగ్రహించండి, గమ్యం చేర్చండి. మేము నిద్రిస్తున్నటువంటి నా తండ్రి యొక్క నిద్రలో కావలసిన సుఖమైన నిద్ర అనుగ్రహించండి. ప్రభువు మీ చిత్తమైతే మరుసటి దినాన్ని మీరు మాకు ఇచ్చినట్టయితే
ఆ దినమును మీకు మహిమార్థం వినియోగించుకుంటూ సాయం చేయమని, మీ చిత్తమైతే వచ్చేవారం కూడా ఇంకా మరిన్ని సంగతులు తెలుసుకుంటే మమ్మల్ని నడిపిస్తారని ప్రార్థన చేస్తున్నాము, అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.